శేషమరాజు గారు, మీ సోదరులు సత్యం గారిని మా ఊరికి తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆతిథ్యం సేకరించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పుణ్యపురుషుల పాదాలు తాకిన చోట పవిత్రత ఉంటుంది. అక్కడ ఇసుక రేణువులు కూడా ఏహం కంటే పరం గురించే ఆలోచిస్తాయి. శేషమరాజు గారు, ఇవి స్వీకరించండి. అయ్యయ్యో, ఇవన్నీ ఎందుకండి? మీ అభిమానం ఆదరణ ఉంటే చాలు. అతిథుల్ని గౌరవించడం, సత్కరించడం మన సంప్రదాయం. తీసుకోండి. ఇవి సత్యం గారికి. ఈ కాలర్ పిన్ మీకు ఎంతో అందంగా ఉంటుంది. తీసుకోండి. ఇది బంగారంతో చేసింది. భూమిలోని బంగారం కాలి కింద పడి ఉంటుంది. దీన్ని బయటికి తీసి కొలిమిలో కాల్చిన పెదప అది సంస్కరింపబడి స్వచ్ఛమైన స్వర్ణమై అందరూ కోరుకునే అపురూపమైన లోహమవుతుంది. సంస్కారంతో వస్తువులకు సౌందర్యం, వ్యక్తులకు దైవత్వం అవుతుంది. ఎంత బాగా చెప్పారు. నాకిలాంటి వాటి మీద మమకారములు లేవు. అయినా మీరు ప్రేమతో ఇచ్చారు గనక మీ తృప్తి కోసం స్వీకరిస్తున్నాను. మళ్ళీ మా ఊరికొచ్చి మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా. మీ ఆతిథ్యాన్ని మేము ఎప్పటికీ మర్చిపోం. సెలవు తీసుకుంటాం. మంచిది. రాజు, రాజు. అరే రమేష్, బాగున్నావా? బాగున్నారా? బాగున్నాను. నీ ఆరోగ్యం నయమైందా రాజు? నయమైందిరా, బానే ఉన్నాను. నువ్వు వచ్చావని తెలిసింది, అందుకనే వెంటనే ఇక్కడికి వచ్చేసాం. బళ్ళో నువ్వు లేకపోతే అదోలా ఉంది రాజు. రాజు, నువ్వు ఎప్పటి నుంచి బడికొస్తావు? రేపటి నుంచి వద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా రావాలి. నువ్వు ప్రార్థన పాట పాడితే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు నీలా ప్రార్థన పాట పాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. తెలుగు మాస్టర్ కూడా ఆ మాటే అన్నారు. ప్రిన్సిపాల్ గారు కూడా ఆ మాటే అన్నారు. రాజు, అందుకనే నువ్వు తప్పకుండా బడికి రావాలి, ప్రార్థన పాడాలి. తప్పకుండా వస్తానురా. మీరిద్దరంటే నాకెంతో ఇష్టం. నేనెక్కడున్నా మీరిద్దరు నాతోనే ఉంటారుగా. సరే రాజు, అయితే వెళ్ళేస్తాం. రేపటి నుంచి తప్పకుండా రావాలి. రాజు, మాట ఇచ్చిన ప్రకారం నువ్వు మళ్ళీ స్కూల్కి వస్తున్నావు. చాలా సంతోషం రాజు. పాఠాలు బాగా జరుగుతున్నాయి. నువ్వు మళ్ళీ స్కూల్కి వస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది రాజు. రాజు, భలే ఉంది. ఏమిటిది మెరిసిపోతుంది? దీన్ని కాలర్ పిన్ అంటారు. ఇది బంగారమా? అవును, బంగారు పిన్ను. భలే ఉంది రాజు. కొన్నావా? లేదురా, హంపి క్షేత్రానికి వెళ్ళినప్పుడు రామరాజు గారు ప్రేమగా ఇచ్చారు. వద్దన్నా వెళ్ళలేదు. ఆయన బాధపడకూడదని నేను తీసుకున్నాను. రాజు, నీ కాలర్ పిన్ను చాలా అందంగా ఉంది రాజు. శరీరం కన్నా మనసు అందంగా ఉండాలి. తొడుక్కున్న బట్టల కన్నా చేస్తున్న ప్రవర్తనలు అందంగా ఉండాలి. బట్టల మీది ఆభరణాల కన్నా మనసులోని భావాలు అందంగా ఉండాలి. అప్పుడే ప్రాపంచికం కన్నా ఆధ్యాత్మికం అర్థవంతమవుతుంది. అర్థవంతమైన మార్గం వల్ల జీవితం ధన్యమవుతుంది. రాజు, నీ మాటలు వింటుంటే ఖురాన్ వింటున్నట్టు ఉంది. రాజు, నీవి పెద్ద మాటలు, మావి చిన్న బుర్రలు. అదిగో స్కూల్ బెల్ కొడుతున్నారు.
ఏమిటా నీ పొగరు? నేను మీ వాడను కాను. మాయ వీడింది. నా భక్తులు నన్ను పిలుచుచున్నారు. నేను సంకల్పించుకుని వచ్చిన కర్మను ప్రారంభించు సమయం ఆసన్నమైనది. నేనింక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. ఆగు! వెళ్తున్నాను. సత్యం, ఆగు! ఎక్కడికి వెళ్తున్నా? అగమ్యమైన గమ్యంలోనికి. ఏమిటా అర్థం లేని ఆ మాటలు? పరమార్థం వెతికే వారి మాటలు నీకు అర్థం కావు. నన్ను అడ్డగించకు. నా దారి నాదే. పెద్దల మాటను పెడచెవులు పెట్టక సత్యం. మీ అన్నగారి మాట విను. పెద్ద చిన్న గొప్ప బీద ఆడ మగ అందరూ నాకు సమానులు. ఇహాన్ని విడిచిపెట్టిన వారికి విశ్వమే స్వగృహం. సత్యం! రేయ్ సత్యం! సత్యం! ఆగు! నా మాట వింటావా లేదా? నా అనే మాట అహానికి శబ్దరూపం. అహం కనిపించని విషం వంటిది. ఆత్మజ్ఞానం అమృతం వంటిది. అది ముక్తి మార్గానికి సోపానం. ఆపరాన్ని మెట్ట వేదాంతం. ఈ అన్నను కాదని నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. నన్ను అడ్డుకునే ప్రయత్నం మాను. నన్నే శక్తి ఆపజాలదు. లే, అడ్డులే. రేయ్ సత్యం, మన తల్లిదండ్రులు నిన్ను నీ బాధ్యతల్ని నాకు అప్పగించారురా. మళ్ళీ నిన్ను తిరిగి వాళ్ళకి అప్పగించవలసిన బాధ్యత నా మీద ఉందిరా. రే, నా మాట విని అమ్మా నన్ను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకరా, ఇంట్లోనే ఉండరా. రేయ్, నా మాట కాదన్నావో నిన్ను బలవంతంగా నేను లోపలికి ఈడ్చుకెళ్తాను తెలుసా? ఆగు. నేనెవరో నీకు తెలుసా? రేయ్, నీకు నువ్వెవరమైనా నాకు మాత్రం నా తమ్ముడు సత్యానివే. అది ప్రాపంచిక సంబంధాలున్నంత వరకే. కానీ ఇప్పుడు నాకు బంధాలు అనుబంధాలేవీ లేవు. నేను సాయిని తెలియును నిక్కముగను. నేను సాయిని తెలియును నిక్కముగను. పాసె నాకు మీ తోడి సంబంధమింకా. మమత బాయుని యత్నము కాదు నన్ పట్ట ఎట్టి ధనునికైనా. మానస భజరే గురు చరణం దుష్టర భవ సాగర తరణం. మానస భజరే గురు చరణం దుష్టర భవ సాగర తరణం. గురు మహారాజ్ గురు జయ జయ. साईनाथ सद्गुरु जय जय. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः. अरुणाचल शिव अरुणाचल शिव
భజరే గురు చరణం దుష్టర భవ సాగర తరణం మానస భజరే గురు చరణం దుష్టర భవ సాగర తరణం గురు మహారాజ్ గురు జయ జయ సాయినాథ సద్గురు జయ జయ గురు మహారాజ్ గురు జయ జయ సాయినాథ సద్గురు జయ జయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా మానస భజరే గురు చరణం దుష్టర భవ సాగర తరణం మీకు చెప్పేటంత జ్ఞానవంతుని కాను, కానీ ఏదో నా మనసుకు తోచిన మాట చెప్తున్నాను. మీ అన్నగారి మాట కాదనకండి. మీ భజనలు ఇక్కడే చేసుకోండి, మీ భక్తులకు దర్శనము ఇక్కడే ఇవ్వండి, కానీ ఇంటికి మాత్రం వెళ్లకుండా ఉండకండి. అన్నగారు తండ్రి సమాళ్ళు, వారు బాధపడకూడదు. ఇంటికి వెళ్ళండి. బంధ విముక్తులైన వారికి అందరూ సమానులే. ఏ సంకల్పం కోసం నేను జన్మించానో ఆ పని ప్రారంభమవుతుంది. నన్నెవ్వరూ ఆపడానికి ప్రయత్నించకండి. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. సుశీల, కాసిన మంచినీళ్ళు పట్రా. అత్తమామలకు జాబు రాశారా? ఏకంగా మనిషినే కబురు చేశాను. వీడి సంగతే నాకేం అర్థం కావటం లేదు. కుర్రతనమో బెర్రితనమో. అలా ఎందుకనుకోవాలి? అతల్లోనే దయ్యం ఉండకూడదని ఏముంది? ఏదో ఒక శక్తి లేకపోతే విభూతి వస్తువులు ఎలా వస్తాయి? అంతమంది సత్యానికి హారతెందుకు పడతారు? బెల్లం ఉన్న చోట చీమలు, దైవం ఉన్న చోటే భక్తులు. ఏం దైవమో ఏం భక్తులు. ఎన్నిసార్లు పిలిచినా ఇంటికి రానంటున్నాడు. అమ్మా నాన్న వచ్చిన తర్వాత వీడిని వాళ్ళకి అప్పగించేస్తే మన బాధ్యత తీరిపోతుంది. నేను కూడా భోజనం తీసుకెళ్తే వద్దు, నైవేద్యం పెట్టండి అంటున్నాడు. భక్తులతో గురువారం నాడు పూజలు చేయండి అంటున్నాడు. అత్తమామలు వస్తేనే గాని సత్యం ఏం చేస్తాడో తెలియడం లేదు. వేచి చూద్దాం. రామా కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు రామాని చేచికిటి
నీకెవరు తోడు రామా నీ కంట చూడు రామా నీకెవరు తోడు రామా నీ కంట చూడు రామా నీకు నీవాడు రామా నాతో మాట్లాడు రామా నీకు నీవాడు రామా నాతో మాట్లాడు రామా కోదండ రామ రామా పట్టాభి రామ రామా కళ్యాణ రామ రాఘవా రామా కోదండ రామ రామా పట్టాభి రామ రామా కళ్యాణ రామ రాఘవా రామా కోదండ రామ రామా పట్టాభి రామ రామా కళ్యాణ రామ రాఘవా. రా రా రామారావు, అయ్యా సత్యం ఫోటోలు బాగా తిగలయ్యా, అద్రిపోవాలంతే. ఆంజనేయులు గారు, మీ తోటలో బాలస్వామి గారు ఉండడం మీ అదృష్టం. వారికి ఫోటో తీయడం నా అదృష్టం. చూడండి, బ్రహ్మాండంగా తీస్తాను. తీ తీ. ఆంజనేయులు గారు, ఆ బాబుకి అడ్డంగా ఉన్న ఆ రాయిని తీసేయండి. వద్దు, ఈ రాయి ఇక్కడే ఉండాలి. ఆ ఫోటోలో ఈ రాయి పడాలి. అలాగే బాబు. స్మైల్ స్మైల్ స్మైల్. ఏమిట్రా అంత ఇదిగా చదువుతున్నావు? శేషంరాజు ఉత్తరమా? అవును నాయన. ఏమండి, ఏమైందండి? మళ్ళీ మన సత్యానికి ఏమైనా? నువ్వు కంగారు పడకు ఈశ్వరి. మన సత్యం సంగతి నీకు తెలిసిందేగా. వాడిదంతా వింత ప్రవర్తన. అందుకే అడుగుతున్నానండి, ఏమైందని? మొన్న ఉన్న పళంగా బడికి పోనని, ఈ చదువులేవి తనకు అక్కరలేదని చెప్పాడట. బంధాలు తనకు లేవని, తాను చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయని, తానే సాయినని చెప్పాడట. ఇంత జరుగుతున్నా శేషమరాజు ఏం చేస్తున్నాడండి? వాడు మాత్రం ఏం చేస్తాడులే. నయానా భయానా చెప్పినా వాడు వినిపించుకోలేదట. అన్నగారింటి దగ్గర ఉండకుండా ఆంజనేయులు గారింటి దగ్గర తోటలో ఉండి భజనలు పూజలు చేస్తున్నట్ట. మావయ్య గారు, మేము వెంటనే బయలుదేరి ఉరవకుండా వెళ్తాం. సత్యాన్ని చూసొస్తాం. ఏమిటో వీడి పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. ఒరే వెంగమ్మ, మనం నిమిత్త మాత్రులరా. ఏం జరిగినా అంతా భగవత్ సంకల్పమే. అందరూ అర్థం కోసం విద్యను అభ్యసిస్తున్నారు. జీవిత పరమార్థం కోసం విద్యను త్యజిస్తున్నాడు నా మనమడు. ప్రాపంచిక సుఖం కోసం అందరూ వెంపర్లాడుతుంటే, జ్ఞాన సముపార్జన కోసం, జన్మ సాఫల్యత కోసం నా మనమడు పాటుపడుతున్నాడరా. ఒరే వెంగమ్మ, ప్రపంచానికి వెలుగునిచ్చి రత్నాకర జ్యోతిరా మన సత్యం. సరే వెళ్ళండి, పుట్టపర్తికి తీసుకురండి, మీ ఇష్టం. సాంబమూర్తి గారు, అయ్యా మేం బయలుదేరి వస్తున్నామని శేషముతో చెప్పండి. చిత్తం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞాన
బాబు, ప్రసాదం తెచ్చాను. ఈరోజు గురువారం, ప్రొద్దుటినుంచి పాలు తప్ప ఏమీ తీసుకోలేదు. ఈ ప్రసాదమైనా తీసుకోండి. బాబా ప్రసాదమా నైవేద్యమా? అవును బాబు, మీకిది నైవేద్యమే, మాకు ప్రసాదం. తీసుకోండి. ఆకు నిండా అన్నం ఉన్నా ప్రతి మెతుకు అన్నమే. సముద్రం నిండా నీళ్లున్నా ప్రతి దోసిలీ సముద్రమే. మానవులెందరో ఉన్నా ప్రతి మనిషి దైవస్వరూపమే. మనం తినే ప్రతి పదార్థం భగవత్ ప్రసాదమే. ఆహా, మీ మాటలు వింటూ ఉంటే నా జన్మ ధరిస్తోంది. మీ వంటి పుణ్యాత్ముల సాన్నిధ్యం లభించడం మా పూర్వజన్మ సుకృతం. నా చెయ్యి తగిలిన ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోండి. బాబు, మీకోసం స్వయంగా వండి తెచ్చినది. ఒక్క మెతుకు భుజిస్తే. నా పొలంలో పండింది నేను పండించాను, నేను వండాను, నేను చేశాను అంటారు. ఆ నువ్వు భగవత్ ప్రసాదమే, ఆ నీ పొలం భగవత్ ప్రసాదమే. పండించింది భగవంతుడే, చేయించింది భగవంతుడే, వండించింది భగవంతుడే, తినిపించింది భగవంతుడే, భుజించింది భగవంతుడే. నేను అనే మాట అహానికి గుర్తు. దాన్ని వదిలేస్తే ఇహాన్ని వదిలేసినట్లే. ఆహా, బాగుంది. ఇందులో ఏముందో తెలుసా? తెలియదు బాబు. రుచి. పొంగలిలో దాగిన రుచిలాగా భక్తిలో దాగిన దైవాన్ని భక్తి ద్వారా చూడగలుగుతాం. ఆహా, ధన్యులం. ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు, చూసారా ఇవంతా? ఈ రాయి ఉన్న చోట ఈ ఫోటోలో షిరిడి బాబారు బొమ్మ పడిందండి. ఎంత విచిత్రం. షిర్డీలో ఉన్న బాబావారు ఇక్కడికి ఎలా వచ్చారు? ఈ రాయిని జరపమన్నాను కదండి, ఆ, అప్పుడు బాలస్వామి వారు వద్దు వద్దు అని వారించారు. ఆ, చూసారా ఏ లీలా? ఏమి లేలా, ఏమి లేలా. ఈ రాతిలో షిర్డీ బాబావారు ఉన్న విషయం మనకు తెలియకపోయినా బాలస్వామి వారు ఎలా తెలియచేశారు? భక్తులారా, నిన్న రామారావు తీసిన ఫోటోలో బాలస్వామి వారి దగ్గర ఉన్న ఈ రాతిలో షిర్డీ బాబా వారు కనిపిస్తున్నారు. చూడండి. అదిగో మాయ వస్తోంది. అంతా మాయ. ఎవరికి ఎవరు? నాకు అందరూ సమానులే. ఇవే మాటలు రా సత్యం. ఈ పూజలేమిటి, ఈ భజనలేమిటి, నీ ధోరణి ఏమిటో నాకు అర్థం కావటం లేదయ్యా. ఏమిటిదంతా బాబు? భక్తి మార్గం, ప్రేమ మార్గం, అర్థం కాని పరమార్థం. అర్థం చేసుకుంటే అది అతి సులభం. ఏమిట్రా ఈ వేదాంతం? వేదాంతం కాదు, జీవన సత్యం. ఇవన్నీ నాకు అర్థం కావు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా బిడ్డ మీద మమకారం. బాబు, ఈ తల్లి మనసు అర్థం చేసుకున్నాయినా నా ఆవేదన తెలుసుకోవయ్యా. ఒక్కసారి ఈ బొమ్మను చూడు. ఏమండి? మన సత్యం పక్కన సిద్ధి బాబా. చూసారా, మన సత్యం పక్కన సిద్ధి బాబా వారు. షిర్డీ బాబా ఇక్కడికి ఎలా వచ్చారు? ఆశ్చర్యంగా ఉంది. దైవం ఎక్కడైనా ఉంటాడు, ఏ మనసులోనైనా ఉంటాడు. గుర్తించడం మనవంతు. ఏమిటి ఏమిటంటున్నావు? ఏమండి, ఏమిటంటున్నాడు బాబు? సత్యం, నీ మార్గం, నీ మనస్సు నాకు అర్థమైంది. జీవిత పరమార్థాన్ని వెతికే వారికి దారి చూపించే చుక్కానిలా మారిపోతున్నావు. ఈ వయసులో ఈ మార్గం మంచిది కాదయ్యా. కన్నవారి కలలు కళ్ళలు చేయకునైనా. బాల్యంలోనే వానప్రస్థమా చెప్పు బాబు. ప్రపంచాన్ని ఉద్ధరించడానికంటే ముందు పేగు తెంచుకుని నిన్ను కన్న తల్లిని, పెంచి పెద్ద చేసిన తండ్రిని, నీ మంచిని కోరే పెద్దలను ఉద్ధరించాలి. అది నీ ధర్మం. దాన్ని మర్చిపోకు. నా మాట విని నీ మనస్సు మార్చుకో. బాబు సత్యం, నీ మనసులో ఏముందో మాకు తెలియదు. ఒక్కసారి అన్నగారింటికి రా. అక్కడ నీ మనసులో ఉన్నది మాకు అర్థమయ్యేటట్టు చెప్పు. నీ మార్గం ఏమిటో మాకు తెలియాలి కదా నాయనా. చూడు బాబు, నా మాట విను. ఈ తల్లి మాట కాదనికయ్యా బాబు. సత్యం.
సత్యం. అమ్మా, నాన్న, ఈ ఇంటికి నేను పెద్ద కొడుకుని. చిన్నవాడైన సత్యాన్ని ఇంగ్లీష్ చదువులు చదివి ప్రభుత్వోద్యోగం చేయించాలని మనందరం అనుకున్నాం. దానికోసం నేను ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాను, కానీ ఫలించలేదు. వాడి మార్గమే వేరు. ఇహం కన్నా పరాన్నే కోరుకున్నాడు. శరీరం కన్నా ఆత్మనే ప్రేమిస్తున్నాడు. దైవం ధ్యానం తన ఊపిరి. తనే దైవాన్ని అంటున్నాడు. భవబంధాలేవి తనకు లేవంటున్నాడు. నేను నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. అందుకే మిమ్మల్ని వెంటనే రమ్మని కబురు చేశాను. మీరే నన్ను నచ్చ చెప్పండి. ఆ దశ దాటిపోయింది శేషమా. ప్రపంచానికి తన లీలలు చాటాలనుకున్న సత్యం మన మాట వింటాడన్న నమ్మకం నాకు లేదు. ఆమెకున్నదేమో. వాడికున్నా లేకపోయినా ప్రయత్నం చేయడం మన ధర్మం. అమ్మా సుశీల, భోజనం తీసురామ్మా. అలాగే అత్తయ్య. అత్తయ్య గారా. నాయనా సత్యం, ఈ అమ్మ చేత్తో 3 ముద్దలు తిన్నాయినా. అమ్మా, నిన్నే పిలుస్తున్నాడమ్మా, నిన్నే పిలుస్తున్నాడు. బంధాలన్నీ విడిపోయాయి. మాయ తొలగిపోయింది. మాయ తొలగిపోయింది. బంధాలేమిటి, విడిపోవడం ఏమిటి? అందుకేనా 3 ముద్దలు కలిపి పెట్టుకున్నావు? బాబు సత్యం, ఏమిటయ్యా ఇదంతా? బాబు సత్యం, మేము మాయలోనే ఉన్నాం. మేము మాయే, కానీ నువ్వు మాయకు అతీతంగా ఉన్నావయ్యా. నాయనా, మేము నీ విషయంలో జోక్యం చేసుకో. మేమేది బాధించం. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. సత్యం, ఏ హిమాలయాలకో వెళ్ళి, ఏ కొండ గుహల్లోకి వెళ్ళి మాకు దూరంగా మాత్రం వెళ్ళొద్దయ్యా. సత్యం, నువ్వు పుట్టపర్తిలోనే ఉంటానని ఈ తల్లికి మాట ఉన్నాయినా. ఈ భక్తుల్ని అక్కడికే రాని, వాళ్ళని సంతోషంగా ఆహ్వానిస్తాను. నేను పుట్టపర్తిని నా రంగస్థలంగా ఎన్నుకున్నాను. నేను ఈ వరాన్ని నీకు మాత్రమే కాదు, ఆ పుట్టపర్తి గ్రామానికి, ఈ ప్రపంచానికి ప్రసాదిస్తున్నాను. శేషమా, నాన్న, రేపే మా ప్రయాణానికి ఏర్పాటు చేయి. అలాగే. వాని మనస్సు మారకముందే పుట్టపర్తికి తీసుకువెళ్తాం. సరే. నా బాబు మనసు మారదండి. పేరుకు తగ్గట్టు సత్యమే పలుకుతాడండి.
విద్యార్థులారా, మన బడిలో ప్రతిరోజు ప్రార్థనా కార్యక్రమం సత్యం చక్కగా నిర్వర్తించేవాడు. కానీ ఇప్పుడు మన సత్యం పాఠశాల చదువుని విరమించి ఆధ్యాత్మిక పదాన్ని స్వీకరించాడు. భక్తి మార్గంలో జీవించటమే తన లక్ష్యంగా నిశ్చయించుకున్నాడు. తన ప్రేమవాణిని విశ్వమంతా వినిపించనున్నాడు. అందువల్ల ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని మీలో ఎవరైనా నిర్వర్తించాలని కోరుతున్నాను. గఫూర్ ఖాన్, నువ్వు వచ్చి ప్రార్థన ప్రారంభించు. ఊరుకోండి. సత్యం తన ప్రేమను మీ అందరికీ అందించాడు. దానితో పాటు కలకాలం నిలిచిపోయే ఒక ప్రార్థనా గీతాన్ని మన మనస్సుల్లో ఉండిపోయేలా మనందరికీ అందించాడు. సత్యం మీద మీకున్న ప్రేమ ఎంత గొప్పదో ఈనాడు మనందరికీ తెలిసింది. ప్రార్థనకి బదులు మీ మనసుల్లోంచి ఆవేదన బయటకు వచ్చింది. చూడండి, ప్రార్థన ముగిసింది. మీరందరూ మీ మీ తరగతులకు వెళ్ళండి. పాపం రమేష్ మహేష్లు స్వామివారి కోసం బెంగ పెట్టుకున్నారు కదా, ఆ తర్వాత ఏమయ్యారు టీచర్? అలా ఎంతో కాలం బెంగ పెట్టుకున్నారు. సత్యాన్ని విడిచిపెట్టి బ్రతకలేమని బాధపడ్డారు, ఏడ్చారు. సత్యం ఇక తిరిగి రాడనే బెంగతో రమేష్ ఒక నూతులో పడి చనిపోయాడు. మహేష్ మతి స్థిమితం కోల్పోయాడు. ఎప్పుడూ సత్యం సత్యం అంటూ సత్యం కోసమే ఎదురు చూస్తూ ఉండేవాడు. కొంతకాలానికి మహేష్ కూడా మరణించాడు. మళ్ళీ వచ్చేసాడు పుట్టపల్లి తీసుకొచ్చేసారట. అలాగా. వసంతమ్మ, ఈ అబ్బాయి మన కొండమరాజు గారి మనవడు రాజే కదూ? అవును, ఈశ్వరమ్మ కొడుకు రాజే. చిన్నప్పుడు చిత్రావతి నదీ తీరంలో ఆడుకునేవాడు. అతని చుట్టూ స్నేహితులే. ఎంత చూడముచ్చటగా ఉండేదో. ఆ మధ్య చదువు కోసం ఉరవకొండ వెళ్ళిపోయాడు. ఈ చిత్రావతి చిన్నపోయిందనుకో. మళ్ళీ మన పుట్టపర్తికే వచ్చేశాడంట. ఇక్కడ రాజును చూస్తుంటే మనకన్నా చిత్రావతి ఎక్కువగా మురిసిపోతూ ఉంది. నీకు తెలుసా, రాజులో దైవాంశం ఉందట. భజన్లు బోధన్లు చేస్తాడట. అందుకే చదువు మానేసి పుట్టపర్తికే వచ్చేశాడు. అంత చిత్రంగా ఉంది కదూ. ఆహా, ఆ బాలుల్లో ఎంత మహిమ ఉందో. రాజు, నువ్వు ఉరవకుండా వెళ్ళిన తర్వాత మేమంతా ఎంత బాధపడ్డామో తెలుసా? తెలుసు రాజు, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని మేమందరం ఎదురు చూసేవాళ్ళం. సంతోషం. రాజు, నువ్వెప్పుడూ మాతోనే ఉండాలి.
మనం ఎప్పుడూ ఈ చిత్రావతి నదీ తీరంలోనే ఆడుకోవాలి. అబ్బా, ఈ చింత చెట్టు దగ్గరికి వచ్చి ఎన్ని రోజులైందో. ఒరే చూడండిరా, ఈ చింత చెట్టుకి ఎన్ని చింతకాయలున్నాయో. ఏడ్చావులే, చింత చెట్టుకి చింతకాయలు కాయకపోతే జామకాయలు కాస్తాయా కదిరాజు? ఏ జామకాయలు కావాలా? ఏమిటి, చింత చెట్టు నుండి జామ పండ? ఏది ఒకటి కోసివు చూద్దాం. జామ పండే. రాజు ఎక్కడ్రా? అరే చెట్టు పైన ఉన్నాడా రాజు? రాజు రాజు, నాకు ద్రాక్ష పళ్ళు కావాలి. ఓ అలాగే. రాజు, నాకు కమలా పళ్ళు కావాలి. అలాగే. ఇవిగో 2 కమలా పళ్ళు. రాజు, నీకేం పండు కావాలి? నాకు ఒక యాపిల్ పండు కావాలి. యాపిలా? రాజు, నాకు అరటి పళ్ళు కావాలి. నీకు అరటి పళ్ళు కావాలా? అవును. చింతకాయలు అరటి పళ్ళు అయిపోయారా? రాజు రాజు, విసిరే రాజు. రాజు పళ్ళు. రాజు, నాకు బత్తాయి పండు కావాలి. ఓ అలాగే. ఎవరేమడిగినా రాజు ఇచ్చేస్తున్నాడు. కొంచెం తించోడు. అరే రాజు 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 అక్కడున్నాడు. అక్కడే కనిపించట్లేదురా. అవునరా, కనిపించట్లేదురా. అవునరా, చిత్రంగానే ఉంది. రాజు రాజు ఇడివారా ఎక్కడున్నాడు? రాజు, రాజు, నువ్వు అక్కడ కనపడకపోయేసరికి మేమెంత భయపడిపోయామో తెలుసా? ఇప్పుడే చిత్రావతి నదిలో చూసాం, అంతలోనే ఇక్కడికెలా వచ్చావు రాజు? అంతటా ఉండేవాణ్ణి ఒక్కచోట వెతికితే ఎలా? చిత్రంగా ఉంది. ఒకే చెట్టు నుంచి మేము అడిగిన పళ్ళన్నీ కోసిచ్చాం. ఏదైనా మంత్రం వేశావా రాజు? అవును రాజు, ఏదైనా మంత్రం వేశావా? అది మంత్రమహిమ కాదు. దివ్యత్వం ఉన్న చోట సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది. అదంతేలే. అది సరే గాని మనం అందరం హనుమంతుని గుడికెళ్దామా? జై జై హనుమాన్, జై జై హనుమాన్, జై ఆంజనేయ, జై హనుమాన్, జై జై హనుమాన్, జై ఆంజనేయ. రండి, ప్రదక్షిణ చేద్దాం. జై హనుమాన్, జై జై హనుమాన్, జై ఆంజనేయ, జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్, జై రామ, శ్రీరామ, హనుమా, శ్రీరామచంద్ర, రామ, శ్రీరామ. స్వామి, శ్రీరామచంద్రుడు హనుమంతుని చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. హనుమంతుడే శ్రీరాముని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. రామ్ 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 రామ్. రాజు, ప్రదక్షిణ చేయకుండా అలా నిలబడిపోయావెందుకు? రా, ప్రదక్షిణ చేద్దాం. హనుమంతుడు నా పాదాలను పట్టుకున్నాడు. నేను ఒక్క అడుగు కూడా కదలలేను. హనుమంతుడు నీ పాదాలు పట్టుకున్నాడా?
భలే భలే ఏడి ఎక్కడా కనిపించడం లేదే హనుమంతుడు కనిపించడం లేదే రాజు వేళాకోళం చేస్తున్నావా? ఒరే రండి రా, రాజును పట్టుకొని లాగుదాం. పదండ్రా. గట్టిగా పట్టుకోండిరా. లాగండి, గట్టిగా గట్టిగా లాగండిరా. ఇంకా లాగండి. రాజు నిజంగా హనుమంతుడు నీ పాదాలు పట్టుకున్నాడా? అయితే నువ్వు శ్రీరామచంద్రుడువా? చెప్పు రాజు, చెప్పు రాజు, నువ్వు శ్రీరామచంద్రుడువా? శ్రీరామచంద్రమూర్తిగా మాకు దర్శన భాగ్యం కలిగించావు. ముందు ముందు నా అవతార వైభవాలెన్నో చూస్తారుగా. పదండి వెళదాం. మేము ధన్యులమయ్యావు రాజు. అయితే చదువు మానేసి పుట్టపర్తికొచ్చిన స్వామివారు ఇక్కడ ఏం చేసేవారు టీచర్? ఆ చిన్న పల్లెటూరైన పుట్టపర్తిని పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మార్చే యజ్ఞాన్ని ప్రారంభించారు స్వామివారు. తన లీలలను ప్రదర్శించేవారు. భక్తి, జ్ఞాన, ప్రేమ, వైరాగ్యాలను ప్రబోధించేవారు. ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను పెంచేవారు. మన సంస్కృతిని కాపాడేవారు. అప్పుడే భక్తులు బళ్ళు కట్టుకుని పుట్టపర్తికి వచ్చేవారు. బంధవిముక్తుడు, భగవత్ స్వరూపుడు, రత్నాకర వంశరత్నము నా మనవళ్ళు. దేవుణ్ణి చూసే భాగ్యం నాకు కలిగింది. తాతగా కాక ఒక భక్తుడిగా ఈ ఫలాలు నైవేద్యంగా తెచ్చాను, స్వీకరించండి. జ్ఞానవృద్ధులు, దైవ సమానులు, మీకు శుభం జరుగును. ఈ చేతులతో
ఎన్నో అక్షాభ్యాసాలు చేశాను, ఎన్నో అన్నప్రాసనలు వివాహాలు జరిపించాను, ఎంతోమంది మనమలను మనమలాంటిని ఎత్తుకున్నాను. ఇవి తాతయ్య చేతులు మాత్రమే. కానీ మీ చేతులు విశ్వ శ్రేయస్సును ప్రసాదించేవి, విశ్వ కళ్యాణాన్ని జరిపించేవి. ఒక తాతయ్యగా కాకుండా ఒక భక్తునిగా కోరుతున్నాను. ఆ దివ్య హస్తాలతో మీరే స్వయంగా ఈ విభూతిని నన్ను సటదిద్దండి. Thank you. బాబు బాబు సత్యం, అసలు అసలు నువ్వెవరు? నా సత్యానివేనా? ఏమిటి ఏమిటి ఈ శక్తులన్నీ? సమయం వచ్చినప్పుడు నీ సంశయం తీరుతుందిలే. ఇదిగో ఈ సంగతి విన్నావా? బాలస్వామి దేవుడంట. చుట్టుపక్కల ఊళ్ళ నుండి బళ్ళు కట్టుకొని చూసి మరీ వెళ్తున్నారు. నాకు కూడా బాలస్వామిని చూడాలనుందక్క. మనందరం వెళ్ళి ఆ బాలస్వామిని దర్శించుకుని వద్దామా? అలాగే. అలాగే. మీరు రండక్క, అందరం కలిసి వెళ్ళి రావచ్చు. ఏమంటారు? రండి. పదండి. తొందరగా రండమ్మా. ఇదిగో వస్తున్నా. ఇదిగో అక్క. వస్తున్నా పదా. కొండమరాజు గారంటేనే మనందరికీ గురువు. ఆయన మనవడు సత్యం తాతగారికే గురువు. గురువే కాదయ్యా, మహిమగల మనవడు, దేవుని రూపం. అవును. ఏమండి ఏమండి, మన సత్యం గురించి అందరూ ఏమనుకుంటున్నారు? సత్యాన్ని దేవుడు అనుకుంటున్నారు కొందరు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సత్యం దైవంగా ప్రబలమయ్యాడు. మరికొందరు గాలి ప్రభావమని, మంత్రతంత్ర ప్రభావమని వేళాకోళం చేస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే మనం ఏం చేయగలం ఈశ్వరి? అది కాదండి, మామగారు కూడా సత్యాన్ని దైవం కింద భావిస్తున్నారు. నిజమే. ఒకప్పుడు ఆయన గారే నాతో చెప్పారు. వెంకావధూత అనే అవధూత గారు నాయన గారికి గురువు. ఆ అవధూత గారే నాయన గారితో లోక కళ్యాణార్థం రత్నాకర వంశంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే జన్మిస్తాడని చెప్పారట. ఆయన చెప్పినట్టుగానే జన్మించిన మన సత్యనారాయణ ఆ శ్రీమన్నారాయణుడనే ఆయన నమ్మకం. అలాగా? నిజంగా? ఇదంతా వింటూ ఉంటే ఆ అవధూత గారు చెప్పిన మాటే నిజమనిపిస్తుంది. ఏది ఏమైనా నా సత్యం నా కళ్ళెదుటే ఉండాలి. నమస్కారం. నమస్కారం వెంకటరాజు. మేము కొత్త చెరువు నుంచి వచ్చామండి.
బాలస్వామి గురించి చాలా విన్నామండి. చాలా సంతోషం. మేము ధర్మవరం నుంచి వచ్చాం బాలస్వామిని చూడడానికి. వీరి ఈశ్వరమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ దర్శనమే మహాభాగ్యంగా భావిస్తున్నాం. ఈశ్వరమ్మ, ఈశ్వరమ్మ రాసుబ్బమ్మ. అందరిలోనూ మీకు కనిపించని మూడో కన్ను ఒకటి ఉంటుంది. దానినే జ్ఞాననేత్రం అంటారు. ఆ కన్ను తెరిచి విశ్వవ్యాప్తుడై అక్కడా ఇక్కడ అని కాకుండా అంతటా ఉండే ఆ సర్వేశ్వరుణ్ణి చూడండి. మీ మనస్సులో ప్రేమను పెంచుకోండి. సత్యమును ధర్మమును పాటించండి. శాంతిని అందరికీ పంచిపెట్టండి. ఇహంతో పాటు పరాన్ని కూడా కాంక్షించండి. ఆత్మజ్ఞానం పొందినవారు దైవాన్ని వెతుక్కుంటూ వెళ్లరు. వాళ్ళు ఉన్న చోటు నుంచే దైవాన్ని దర్శించగలరు. మీకు సకల శుభములు కలుగుగాక. సత్యం కోసం వచ్చే భక్తులకు ఈ ఇల్లు చాలడం లేదు. చాలా మంది భక్తులు బయట నిలబడి ఉన్నారు. మా ఇల్లు విశాలంగా ఉంటుంది. భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ పూజలు భజనలు అక్కడే జరుపుకుంటే బాగుంటుందేమో. అలాగే సుబ్బమ్మ, మంచిది. నేను వెళ్ళొస్తాను. जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय
కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ 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 జయ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోపాల బాల బాల రాధా కృష్ణ జయ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోపాల బాల బాల రాధ కృష్ణ జయ గోపిక మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జయ గోపిక మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జయ గోపిక మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జయ గోపిక మాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ 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 జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ 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 జయ కృష్ణ జయ రాధా కృష్ణ జయ రాధా కృష్ణ జయ బాల కృష్ణ 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 జయ కృష్ణ జయ రామ కృష్ణ జయ రాధా కృష్ణ జయ బాల కృష్ణ 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 జయ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోపాల బాల బాల రాధా కృష్ణ జయ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోపాల బాల బాల రాధ కృష్ణ జయ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ బాల 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 రాధా కృష్ణ జయ